వెల్కమ్ టు మీడియం న్యూస్. నేను ప్రసాద్. గద్దర్ అవార్డు ఫంక్షన్ లో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి లేకుండానే గద్దర్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమం జరిగింది. అసలు కోమరెడ్డి వెంకరెడ్డి గారు గద్దర్ అవార్డు ఫంక్షన్ కి ఎందుకు దూరంగా ఉన్నాడు? అసలు దూరంగా ఉంచారా? దూరంగా ఉన్నాడా? అసలు రాబోద్దు అనుకున్నాడా? వేదిక మీదకి ఒక్క అవార్డు కూడా అందజేయడానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు స్టేజ్ ఎక్కలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగానే ఈ అవార్డు ఫంక్షన్, ఈ కార్యక్రమం జరిగింది. అసలు సినిమాటోగ్రఫీకి చెందినటువంటి వెంకరెడ్డి గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉన్నాడు? గతంలో కూడా ఒక సమావేశంలో ఆయన ఏదైతే సినిమా టికెట్ల ధర పెంచుతున్నామో నాకు తెలియకుండానే మా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి సినిమా టికెట్ల ధర పెంచే కార్యక్రమం చేశారని కూడా ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే గద్దర్ అవార్డు ఫంక్షన్ లో, ఈ అవార్డు ఫంక్షన్ లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి మహానుభావులు, చాలా సినిమా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. సో ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ శాఖకు చెందినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు చాలా దూరంగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఏ ఒక్క ప్రముఖునికి కూడా గద్దర్ అవార్డు అందజేయలేదు. సోషల్ మీడియాలో ఇదే అంశము వైరల్ అవుతుంది. ఎందుకు వెంకరెడ్డి గారు దూరంగా ఉండాల్సి వచ్చింది? దూరంగా ఉన్నాడు, దూరంగా ఉంచారా? నిజంగా కేవలం ఆ వేదిక మీద ఆ రోజు జరిగినటువంటి 4 గంటల సమయం, 4 గంటల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, వీళ్ళ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగింది. సో మొత్తానికి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్న కోమరెడ్డి వెంకరెడ్డి గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన్నే ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చారు, హాజరయ్యారు, కానీ స్టేజ్ మాత్రం ఎక్కలేదు. సో ఎందుకు అనే వైరల్ అంటే పదే చాలా మందికి అనుమానాలు వస్తున్నవి. కావాలనే కోమరెడ్డి వెంకరెడ్డి గారిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచాలని కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనుకున్నారా? లేకపోతే అనుకున్నట్లు జరిగిందా? లేదంటే ఇది కావాలని ఆయన్నే ఒక ఆలోచన విధానంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడా అనేది ఇప్పుడు అంశం. ఎందుకు దీనికి ఇలా జరిగింది? ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమంలో, ఆ శాఖకు సంబంధించినటువంటి అవార్డు ఫంక్షన్ లో ఆయన ప్రమేయం లేకుండానే ఈ అవార్డు ఫంక్షన్ల కార్యక్రమం జరిగింది. సో మొత్తానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆలోచన అంటే ఆయన మాటల్లో వినాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికి చూస్తూనే ఉండండి మీడియం న్యూస్. నేను ప్రసాద్.